జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 420 గ్రామాలలో ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా గ్రామాల్లో సర్పంచులు తమ శక్తి మేరకు పనులు చేశారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకుండా గ్రామాభివృద్ధికి కృషి చేశారని 5 సంవత్సరాల కాలంగా అన్ని గ్రామ పంచాయతీలలో శక్తికి మించి పనిచేసినందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఓకే సార్. श्रियं देवाच्युतानुपूजितां सिद्ध्यर्थं नमस्मै आनुपूजिता सिद्ध्यर्थं श्रीमहादेवी इलमाम्बा माता रेणुका इलमदेवी नमो नमः सर्वेदाय शिवे सर्वार्थसारके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 25వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 1,05,00,000 అప్లికేషన్ తీసుకున్నాం. అవన్నీ కూడా మరి కంప్యూటర్లో అయినాయి. త్వరలోపలే వాటి యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఇప్పటికే 10 లక్షల ఆరోగ్యశ్రీ మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం, బస్సుల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకొని కొత్తగా 1000 బస్సులు తీసుకురావడం, ఇంకా 2-3 వేల బస్సుల్ని కొనాలనేటువంటి ప్రతిపాదనని రూట్లను సర్వే చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఒకటే మాట ఇయ్యాల, అందరి యొక్క ఆలోచన ప్రజల సమస్యల పరిష్కారం కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛగా బతకాలనేది. ఆ దిశలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, తప్పకుండా ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయనే విశ్వాసాన్ని కూడా మొత్తం రాష్ట్రం మొత్తం మీద